ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచమంతా పైసలతోనే నడుస్తుంది. పైసా ఉంటేనే ప్రతి ఒక్కరి బతుకు బండి ముందుకెళ్తుంది. అందుకే అందరూ డబ్బు కోసం కష్టపడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా కొందరు ఎంతగా ప్రయత్నించినా డబ్బులు ఊరికే ఖర్చయిపోతుంటాయి. తమ పర్సులో ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది డబ్బులను పర్సులో ఉంచడం లేదు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లావాదేవీలను చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే దీనికి బాగా అలవాటు పడిపోయారు కూడా. అయితే ఇప్పటికీ కొందరు వ్యక్తులు వ్యాలెట్ను వాడుతున్నారు. అయితే అలా వాడేవారు పర్సును ఎప్పటికీ ఖాళీగా ఉంచకూడదు. ఎందుకనగా మీ వ్యాలెట్ ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. కానీ అనుకోకుండా డబ్బుతో పాటు చాలా వస్తువులను ఉంచుతారు. అది వారికి ఏమాత్రం సరియైనది కాదు. దీనివల్ల వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం పర్సులో ముఖ్యంగా కొన్ని వస్తువులను ఉంచకూడదు. అవి ఇలాంటి చిత్రాలను పర్సులో ఉంచకూడదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం పర్సులో డబ్బు తప్ప ఏవీ ఉంచకూడదని చెప్తారు. అయితే చాలామంది దేవుడి చిత్రాలను లేదా చనిపోయిన వ్యక్తుల ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా చేయటం తప్పు. ఏ దేవుడు లేదా చనిపోయిన వ్యక్తుల ఫోటోలను పర్సులో ఉంచకూడదు. కావాలంటే దేవుళ్ళ యంత్రాలను ఉంచవచ్చు. శ్రీయంత్రం, గణేష యంత్రం లాంటివి పెట్టుకుంటే మంచిది. అంతేకాని దేవుళ్ళ చిత్రాలను మాత్రం మర్చిపోయి కూడా పెట్టుకోకూడదు. పర్సులో ఈ కాగితాలు, పత్రాలు పెట్టవద్దు. చాలామంది తమ పర్సులో చాలా రోజుల నాటి బిల్లులు లేదా పత్రాలను ఉంచుతారు. పర్సును అస్సలు శుభ్రంగా ఉంచరు. ఫలితంగా ఆ పత్రాలు చిరిగిపోయి చాలా కాలంగా అందులోనే ఉంటాయి. పర్సును లక్ష్మీదేవి ప్రదేశంగా పరిగణిస్తారు కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చిరిగిన కాగితాలు, బిల్లులను మర్చిపోయి కూడా ఉంచవద్దు. ఈ కారణంగా రుణాలు పెరుగుతాయి. కాబట్టి పర్సులను శుభ్రంగా ఉంచాలి. పర్సులో ఇలాంటి నోట్లను ఉంచవద్దు. చాలామంది తమ పర్సులో డబ్బు నోట్లను జాగ్రత్తగా మడిచి అడుగున దాస్తారు. అయితే ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే పర్సులో నోట్లను ఎప్పుడు నిటారుగానే ఉంచాలి. ఇక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు. అలా కాకుండా నోట్లను మడిచి దాయటం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లుగా భావిస్తారు. ఇలా చేసినట్లయితే ఆర్థిక కొరత ఉంటుంది. అంతేకాకుండా బయట షాపింగ్కు వెళ్ళినప్పుడు డబ్బు చెల్లించే సమయంలో పర్సు నుంచి ఎడమ చేతితో చెల్లిస్తారు. ఇలా చేయటం మంచి పద్ధతి కాదు. పర్సులో ఇలాంటి వస్తువులను అస్సలు ఉంచవద్దు. బ్లేడ్లు, కత్తులు లాంటి పదునైన వస్తువులను పర్సులో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయటం ద్వారా జీవితంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని చెబుతారు. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పదునుగా ఉండే వస్తువులు ఎప్పుడూ ప్రతికూలతను సూచిస్తాయి. ఇవి జీవితంలో ఇబ్బందులకు దారితీస్తాయి. చాలామంది పర్సులో డబ్బు నోట్లు, నాణేలు ఒకే చోట ఉంచుతారు. ఇలా కూడా చేయకూడదు. ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. నోట్లు, నాణేలు ఎప్పుడూ విడివిడిగా ఉంచాలి. ఇలా చేస్తే రుణాలు పెరుగుతాయి. మీరు ఎవరి వద్ద నుంచైనా అప్పు తీసుకొని ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే ఆ డబ్బును పర్సులో పెట్టకండి. మీ బ్యాగ్ లేదా జేబులో ఉంచండి. మరోవైపు మీరు అరువు తీసుకున్న మొత్తాన్ని డబ్బు చెల్లించాల్సి వస్తే ఆ మొత్తాన్ని పర్సులో ఉంచండి. ఇలాంటి డబ్బు పర్సులో ఉంచడం వల్ల అప్పు పెరుగుతుందని, క్రమంగా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు. వ్యాలెట్ కలర్స్. వీటన్నింటితో పాటు మీరు వాడే పర్సు రంగు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యాలెట్ కలర్స్ కూడా మీ డబ్బును ప్రభావితం చేయగలవు. మీరు వాడే వ్యాలెట్ ఎక్కువగా పసుపు, గులాబీ లేదా ఎరుపు కలర్లో ఉండే వాటిని వాడండి. నలుపు రంగును కూడా వాడవచ్చు. అయితే నీలం రంగులో ఉండే పర్సులను మాత్రం వాడవద్దు.